ఓకే హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి మీ నల్గొండ అబ్బాయిని. అండ్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్, మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్ వేలో అయితే ఏ విధంగా రిమూవ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. జస్ట్ 1 or 2 minutesలో అయితే మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అంతకంటే ఫస్ట్ అయితే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ అయితే చేయండి గైస్. ఇక మనం లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ అయితే మనం అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. పిక్సార్ట్లో ఈజీగా అంటే జస్ట్ 1 or 2 minutesలో అయితే మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడైతే చెప్తాను. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మధ్యలో అయితే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఈ యాప్ లేదనుకోండి, పిక్సార్ట్ యాప్, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ప్లేస్టోర్లో. లేకపోతే డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి కూడా మీరైతే పిక్సార్ట్ అని టైప్ చేస్తే మాత్రం మనకైతే పిక్సార్ట్ యాప్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎడిటింగ్కి ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఈ యాప్ వచ్చేసి ఓకే. మనకైతే ఈ యాప్ వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎడిటింగ్ టైప్స్ అనేది మనకైతే అడగడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కొన్ని ఫొటోస్ అనేది మీకు చూపిస్తుంది, అంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేది చూపిస్తుంది. ఇందులో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఒక ఫోటోని అయితే తీసుకుంటున్నాను. ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఇప్పుడైతే నేను చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అండ్ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గైస్. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఇప్పుడైతే నేను చెప్తాను. ఓకే, ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసినాం అనుకోండి. స్క్రోల్ చేసి ఇక్కడ కట్అవుట్ అని కనిపిస్తుంది కదా గైస్, ఈ కట్అవుట్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, కట్అవుట్ మీద క్లిక్ అయితే చేసేయండి. కట్అవుట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. పర్సను, పేసు, క్లాత్స్, స్కై, హెడ్, హెయిర్, బ్యాక్గ్రౌండ్, ఈ విధంగా అయితే మనకైతే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఈ పర్సన్ మాత్రమే కావాలనుకోండి, పర్సన్ మీద క్లిక్ చేసేయండి. ఓన్లీ మాకు ఫేస్ మాత్రమే కావాలనుకుంటే అప్పుడు ఫేస్ మీద క్లిక్ చేసేయండి. క్లాత్స్ కావాలంటే క్లాత్ మీద క్లిక్ చేసేయండి. స్కై అంటే బ్యాక్గ్రౌండ్లో స్కై ఉంటుంది కదా, ఓన్లీ మాకు స్కై మాత్రమే కావాలనుకుంటే స్కై మీద అయితే క్లిక్ చేసేయండి. హెడ్ కావాలంటే హెడ్, హెయిర్ కావాలంటే హెయిర్, ఒకవేళ మాకు బ్యాక్గ్రౌండ్ మాత్రమే కావాలంటే బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ పర్సన్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పర్సన్ అని కనిపిస్తుంది కదా, పర్సన్ మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. పర్సన్ మీద క్లిక్ చేసేసరికి మన పర్సన్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మనకైతే సెలెక్ట్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ చేతిలో కత్తి కూడా పట్టుకున్నాడు, అదైతే మనకైతే సెలెక్ట్ అయితే కాలేదు. ఎందుకు సెలెక్ట్ కాలేదు? మనం ఓన్లీ పర్సన్ మీద క్లిక్ చేసినాం కాబట్టి పర్సన్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీకు ప్రివ్యూ చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఈ విధంగా అయితే మనకు పర్సన్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు కొంచెం అక్కడక్కడ ఏమైనా మెటీరియల్స్ కొంచెం ఎరేజ్ కాలేదనుకోండి, ఇక్కడ కింద ఎరేజ్ అనే ఆప్షన్ ఇస్తుంది. ఆ ఎరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా అయితే మీరైతే సింపుల్గా ఎరేజ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనమైతే బెస్ట్ వేలో అయితే మనమైతే పిక్సార్ట్ యాప్లో అయితే సింపుల్ వేలో 1 or 2 minutes కూడా పట్టదు. అంతకంటే తక్కువలోనే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా మిక్స్ అయితే మాత్రం అక్కడైతే ఎరేజ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ మనకైతే ప్రతి ఒక్కటి కూడా క్రాపింగ్ అయ్యే వస్తుంది. చూసుకోండి, ఎడ్జెస్ కానీ చూడండి ఏ విధంగా ప్రతి ఒక్కటి షూతో సహా సరే మనకైతే ప్రతి ఒక్కటి అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఒక్కసారి అయితే ట్రై చేయండి గైస్. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడి నుంచి అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పిక్సార్ట్ యాప్ అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేసేయండి. ఓకే గైస్, ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి కొంచెం బూస్టప్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.